హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు పాకిస్తాన్‌కి భారతదేశం ఎలాగ బుద్ధి చెప్పిందో. ముఖ్యంగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా చాకచక్యంగా పాకిస్తాన్ భూభాగంలోకెళ్ళి దాదాపు 9 ప్లేస్‌లలో బాంబింగ్ అయితే చేయడం జరిగింది. కనీసం పాకిస్తాన్‌కి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అసలు రఫేల్ విమానాలను కూడా గుర్తించలేకపోయింది అంటే, వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఓన్లీ పాకిస్తాన్ మాటల వరకే పరిమితం, చేతల్లో శూన్యం అన్నట్లుగా మనకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు మన దేశం మీద వాళ్ళు గనక దాడి చేయాలని ప్రయత్నిస్తే, ఏమన్నా క్షిపణి గానీ, లేకపోతే ఏమన్నా F-16 ఫైటర్ జెట్‌లతో గానీ, మన దేశంలో గనక వాళ్ళు బాంబింగ్ చేయాలని జెప్పేసి ప్రయత్నిస్తే, మన దగ్గర ఉన్న ఎయిర్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే S-400 గానీ, ఇంకా బ్రహ్మోస్ క్షిపణులు గానీ, వాటన్నిటిని కూల్చడానికి సిద్ధంగా ఉన్నాయి. మన భారతదేశం ఏదైతే ఈ పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత పూర్తిగా సన్నద్ధమైంది. ముఖ్యంగా ఏంటంటే, మనం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ మీద కూడా మనం దాడి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, వాటన్నిటిని కూడా దాదాపు ఈ 15 రోజుల్లో సర్దుబాటు చేసుకుంది. ఒకవేళ గనక పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే వెంటనే ఏదైతే మన S-400 ఉంది కదా, రష్యా నుంచి దిగుమతి చేసుకునే S-400 వెంటనే వాటి మీద దాడి చేయడానికైతే మన ఇండియా అయితే రెడీగా ఉంది. పాకిస్తాన్ అయితే దాడి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కుక్క బుద్ధి ఏమంటారు, కుక్కతోక వంకర అన్నట్లే కదా. ప్రతీకారం కోసమైనా కానీ వాళ్ళు మన మీద అయితే దాడి చేస్తారు. దాడి చేస్తే మాత్రం వెంటనే మన ఇండియన్ డిఫెన్స్, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే తిప్పి కొడతా ఉంటుంది. అయితే ఈ యొక్క ఏదైతే నిన్న నైట్ రఫేల్ యుద్ధ విమానం చేసిన దాడిలో దాదాపు పాకిస్తాన్ అధికారికంగా చెప్తుంది ఏంటంటే 8 మంది చనిపోయారు పాకిస్తాన్ పౌరులు అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కాకపోతే దాదాపు మన భారతదేశం చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది. ముఖ్యంగా ఏంటంటే 9 ప్లేసులలో దాడి జరిగింది కాబట్టి ఈ 9 ప్లేసుల్లో కూడా తీవ్రత చాలా దారుణంగా ఉంది. మినిమం 90 నుంచి 100 మంది చనిపోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఉందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. అధికారికంగా ప్రకటించేది ఎందుకు అంటే, అది అక్కడ వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి, అధికారికంగా ప్రకటించేది పాకిస్తాన్ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళైతే చాలా తక్కువ మంది చనిపోయారని చెప్తున్నారు. కాకపోతే ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ పక్క ప్రణాళికలతో చెప్తుంది అంటే దాదాపు 90 మంది కూడా చనిపోయారు అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ఇండియన్ డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మనకైతే నిరూపణ అయింది. పాకిస్తాన్లో ప్రజలు మాత్రం వణికిపోతున్నారు. వాళ్ళు ఇండియా జోలికి వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఇప్పటివరకు కూడా సైలెంట్గా ఉంటే మనం ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళు ఎలా పడితే అలా రెచ్చిపోయారు. ఒక్కసారి మనం కనుక ఏదైతే అటాక్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి తీవ్ర స్థాయిలో భయపడుతున్నారు. ఏదేమైనా కానీ పాకిస్తాన్ మాత్రం తీవ్రస్థాయి భయంలో ఉంది. వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. కాకపోతే మరి భారతదేశం ఎలా తిప్పికొడుతుంది, పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్తుంది అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.